అదేవిధంగా ఈరోజు మరి రాయల కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆర్టీఐ యాక్టివిటీస్టు. మరి ఈయన కూడా సమాజంలో ఏదైనా అవినీతి గురించి కూడా పోరాటం వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆర్టీఐ యాక్టివిటీస్గా మరి ఆర్టీఐ సమస్య ఏంటి, మరి ఆర్టీఐ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సార్ చెప్పండి, ఈరోజు చాలా వరకు మరి ఆర్టీఐ గురించి చాలా వరకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, మరి మీరు పోరాటం చేస్తున్నారు. అసలు ఆర్టీఐ అంటే ఏంది, ఆర్టీఐ గురించి ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతుంది, రాబోయే భవిష్యత్తులో ఆర్టీఐ ద్వారా మంచి జరిగే పరిస్థితి ఉందా, లేదంటే దాని నుంచి ఏం అవుతుంది? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తెలుగులో సమాచార హక్కు చట్టం అనేది ఇది. ఇందాక చెప్పినట్లు మనం ఇది బ్రిటిష్ ప్రభుత్వంలో పారదర్శకత లేని పాలన జరిగేదనమాట. అప్పుడు కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. ప్రజలకు ఏదైతే ఉందో పాలన అనేది ప్రజలకు తెలియకుండా కొన్ని చట్టాలు చేశారు. ఆ చట్టాలు చేసిన దానికి ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రాను బ్రిటిష్ ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని మార్పు చేస్తూ మనకు కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. దానిలో భాగమే సమాచార హక్కు చట్టం అనేది. సమాచార హక్కు చట్టం అంటే ప్రజలకు జవాబుదారీతనము ప్లస్ పాలనలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినారు. ఆ చట్టం పారదర్శకత లేదు, జవాబుదారీతనంగా లేదు కాబట్టి మేము ఈరోజు కొంచెం దాని మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు ఆ చట్టం పని చేస్తుంది అంటున్నారా? మీరు పని చేస్తూ ఉందా ఎక్కడైనా కూడా? మీకేమన్నా ఇప్పుడు మీరే కోరింటారు, దానికి సరైన సమాధానం వస్తూ ఉందా? కొన్ని చోట్ల మాత్రమే వస్తుంది ఈ సమాధానాలు అన్నటువంటి వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని చోట్ల అవగాహన లేక కొన్ని చోట్ల రావట్లేదు, కొన్ని చోట్ల నిర్లక్ష్యం కూడా ఉందన్నమాట. అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది కొన్ని చోట్ల ఏమంటే వాళ్ళకి సమాచార హక్కు చట్టం అనేది సరైన ఇది లేక కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల తెలిసినా కూడా మేమెందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు. కాబట్టి మేము అన్ని చోట్ల ఈ సమాచార హక్కు చట్టాన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారులను కూడా కొంచెం నిద్రలేపి ఈ సమాచార హక్కు చట్టాన్ని కొంచెం విరివిగా ప్రజల్లోకి తీసుకురావాలనేదే మా ఉద్దేశం. మరి దీనికి ఈరోజు మరి సమాచారం ఎక్కడైనా కూడా అవగాహన లేదంటున్నారు. మరి ఏ విధంగా ఈరోజు మీరు దీన్ని అవగాహన కల్పించే రకంగా అధికారులకు తీసుకొని వెళ్తారు? మరి ఈరోజు మీరు కొంతమంది ప్రెస్ మీట్లో కూడా గతంలో చెప్పారు, మరి ఎవరు కూడా సహకరించడం లేదని. మరి సహకారం లేని చోట ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? ఇదైతే ప్రభుత్వ అధికారుల కొన్ని చోట్ల సహకారం లేదన్నమాట వాస్తవమే. సాక్షాత్తు డిఆర్ఓ గారు అంటే నోడల్ అధికారి, ఈ చట్టానికి నోడల్ అధికారి, కలెక్టర్ గారు కూడా దీనికి కోఆర్డినేషన్ అధికారిగా ఉన్నటువంటి ఈ కలెక్టర్ ఆఫీస్లోనే కొంచెం నిర్లక్ష్యత అయితే ఉంది. దాని గురించే మేము గతంలో కూడా ఆఫీసర్ని కలవడం జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ కలెక్టర్ గారిని అలాగే డిఆర్ఓ నోడల్ అధికారిని కూడా కలిసాము. మిగతా ఆఫీసుల్లో కూడా ఏదైతే బోర్డు లేకుండానో ఈ సమాచారం సరిగ్గా లేకుండా సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చేటట్లు నుంచి డిఆర్ఓ గారి నుంచి సర్క్యులర్ పంపించామని మేము గతంలోనే కోరినాం. ఆయన కూడా సర్క్యులర్ అన్ని ఆఫీసులకి బోర్డులు కానీ ఏదైనా సరైన సమాధానం కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను నోడల్ అధికారిగా నేను ఖచ్చితంగా సర్క్యులర్ ద్వారా అందరికీ నేను తెలియజేస్తానని చెప్పడం జరిగింది. మేము కూడా ఎక్కడైనా ఆఫీసుల మీద ఏదైనా సమస్యల మీద మేము అర్జీ వేయడమా లేకపోతే ఎవరైనా వేస్తే మా దృష్టికి తీసుకొస్తే అక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడా డైరెక్ట్ మేము ఆఫీసుల్లోనే అధికారులను కలిసి ఖచ్చితంగా బోర్డు ఉండాలనేదో లేకపోతే సమాచారం ఇట్లు ఇవ్వాలనేదో వాళ్ళకి కొంచెం అవగాహన చేస్తున్నాం మేము. అయితే మళ్ళీ ఆర్టీఐ గురించి ప్రజలకు చాలా వరకు అవగాహన లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టీఐన అవగాహన ఉంటే వారి సమస్యను ఈజీగా పరిష్కరించుకోగలరు. కానీ మరి ప్రజల్లోకి ఏ విధంగా మీరు ఆర్టీఐ గురించి అవగాహన తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో? అసలు చట్టాలపైనే సామాన్యులకి అవగాహన లేదండి. చాలా చట్టాలు మనకు ఉన్నాయి. ఒక ఆర్టీఐ చట్టమేనే కాదు, అన్ని చట్టాలు ఉన్నాయి. మానవ హక్కుల సంఘం ఉంది, బాలల హక్కుల సంఘం ఉంది, మహిళల హక్కులు ఉన్నాయి, అన్ని రకాలైన హక్కుల చట్టాలు మనకు ఉన్నాయి. కానీ చట్టాల మీద సామాన్యులకి ఎవరికి అంత పెద్ద ఇదిగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి మాలాంటి సంస్థలు కొన్ని ఫైట్ ఫర్ రైట్స్ కావచ్చు, అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ కావచ్చు, లేకపోతే ఆర్టీఐ మీద పనిచేస్తున్నటువంటి మా సంస్థలు మేము ఏం చేస్తున్నామంటే అక్కడక్కడ ప్రతి ఒక్కరికి పిఐఓలకి, అధికారులకు అయితే పిఐఓలకు కానీ మిగతా చోట్ల కూడా కొన్ని కాలనీస్లో కూడా మేము ఆర్టీఐ చట్టం అంటే ఏందని కొన్ని కమిటీల ద్వారా మేము తెలియజేస్తున్నాం. దాంట్లో ఆ విధంగా మేము కొంచెం అవగాహన కల్పించి తర్వాత ఈ చట్టాన్ని కొంచెం అమలు పరిచే విధంగా దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. చూశారు కదండి, మరి ముఖ్యంగా ఆర్టీఐ గురించి ప్రజల్లో ఖచ్చితంగా అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి ప్రతి దానిలో కూడా చట్టాలు ఉంటాయి, కానీ దాన్ని ప్రజలు కూడా తెలుసుకొని దాన్ని అవలంబించే పరిస్థితి చేసుకుంటే వారికి కూడా న్యాయం జరుగుతుంది. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.